జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ భరత్పై చర్యలు తీసుకోవాలని బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. వాక్ స్వాతంత్రం పేరిట హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలి. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచును కలిసి ఆయన సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామన్నారు. గాడ్సే వారసులు అని చెప్పుకునే కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే శ్రీకాంత్ భరత్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు వెంకట్. ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులనేటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని. ప్రపంచవ్యాప్తంగా దుస్తులు యాక్సెసరీ సంరక్షణలో అగ్రగామిగా పేరు పొందిన ఫ్రెస్లో ఇండియా తొలిసారిగా హైదరాబాద్లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్లతో తెలంగాణలో ఫెస్టో సేవలు అందుబాటులో వచ్చాయి. పర్యావరణ రహిత సేవలు అందించడం ఫ్రెస్టో ఇండియా ప్రత్యేకత. మృదువైన క్లీనింగ్ విధానాలతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా దుస్తుల జీవిత కాలాన్ని పెంచుతూ వ్యర్థాలను తొలగిస్తూ పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ ఈ సందర్భంగా ఫెస్టో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మేట్ జెలార్ మాట్లాడుతూ హైదరాబాద్ వాసులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన దుస్తుల సంరక్షణ సేవలను పొందడానికి అర్హులను తెలిపారు. వారికి తగిన సౌలభ్యం నాణ్యతతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. సంస్థ అందించే సేవల్లో డ్రై క్లీనింగ్, లాండ్రీ, దుస్తుల మార్పులు, షూ, బ్యాగ్ సంరక్షణ వంటి సేవలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 300కి పైగా స్టోర్లతో ఇప్పటి వరకు 1.5 కోట్లకు పైగా దుస్తులు, యాక్సెసరీలకు సేవలందించామని పేర్కొన్నారు. Quality care of attire. So we do shoes, we do bags, we do of course garments, what we call it altogether attire. Also leather is one of the things we are very experienced now and very good at. And recently we also more prominently introduced our tailoring service, which is darning, alteration, and later on we will also do stitching, which also gives the store a beautiful view. So now quality is our motto. We want it to be the best in quality, and we are very proud to say that that is actually true. The industry and many other stakeholders also recognize that. And that is what we are also going to introduce, of course, in Hyderabad. That is our strength, and in addition, we will be price effective, and we have convenience in terms of pickup and delivery. So the whole suite of services you can imagine
If you come to the store and you need a quick job, we can do it within 2 hours. Our standard service is like 48 hours. And if you are really in a hurry, only need pressing, we can do it in 15 minutes. Because we do everything in the store itself. So the item you bring will never leave the store, is well preserved, looked after by people who we... జూబ్లీ హిల్స్లోని వారాహి సిల్క్స్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ప్రముఖ యాంకర్ సుమా ప్రారంభించారు. అక్టోబర్ 10 నుండి 19 వరకు ఫ్యాషన్ సంప్రదాయ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. వివాహ దీపావళిని పురస్కరించుకొని ఈ ఆఫర్లు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలోనే గొప్ప చేనేత మరియు పండగ పెళ్లి సొగసులకు అగ్రగామి గమ్యస్థానం వారాహి సిల్క్స్. ఈ సీజన్లో వివిధ డిజైన్లతో అపూర్వమైన ప్రదర్శనలతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని మణిదీప్ యోచూరితో కలిసి ప్రకటించారు. Varahi Silks first anniversary, welcome. Super. చాలా తక్కువ కాలంలో 4 బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి అతి తక్కువ సంస్థల్లో వారాహి సిల్క్స్ ఒకటి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ వారాహి సిల్క్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. జూబ్లీ హిల్స్, కుక్కట్పల్లి, నెల్లూరు, ప్యాట్నీ సెంటర్లో బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి వారాహి సిల్క్స్ అతి త్వరలోనే విజయవాడలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ కేవలం తెలుగు స్టేట్స్కి మాత్రమే పరిమితం కావటం లేదు అనేటువంటి వినికిడి కూడా ఉంది. వేరే స్టేట్స్లో కూడా అడుగు పెట్టబోతున్నారు. శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఈరోజు మీరు చూసినట్టయితే మొత్తం మ్యారేజ్ థీమ్ ఉంది. మా వెనకాల పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. మొత్తం ఇటువైపు కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నారు. నేను పెళ్లి కూతురు వాళ్ళ చెల్లిని. సో ఈ ఆఫర్ ఏదైతే ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ ఉందో ఇందులో భాగంగా 15,000 రూపాయల పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ని ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత కూపెన్స్ ఇస్తున్నారు. ఆ కూపెన్స్ని లక్కీ డ్రా ద్వారా తీసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ 1 kg సిల్వర్, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి మ్యారేజ్కి సంబంధించినటువంటి మేకప్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో, అది మొత్తం ఫ్రీ ప్యాకేజ్ అందించేస్తున్నారు. అండ్ థర్డ్ ప్రైజ్ మేకప్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్, కాబట్టి రీల్స్, ఫోటోగ్రఫీ అంతా కూడా వారాహి సిల్క్సే చూసుకుంటున్నారు. ఈ 3 చాలా వినూతనమైనటువంటి ప్రైజెస్ని పెట్టినందుకు కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పటివరకు ఏంటంటే మనం స్కూటర్లు ఇవ్వటం కానీ, లేకపోతే కూలర్లు ఇవ్వడం, ఫ్రిడ్జ్లు ఇలాంటివి చూసాం, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ప్రాక్టికల్గా ఉంది. శరీరానికి తగిన పోషణ, ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు కోడిగుడ్డు తినాలని పలువురు స్త్రీ వక్తలు అన్నారు. ఇండియన్ పార్టీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వరల్డ్ ఎగ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటేశ్వర హేచరీస్ గ్రూప్ ప్రతినిధి కేజీ ఆనంద్, ఈక్వెస్ట్రియాన్ ఛాంపియన్ సశ్రుత కుమార్, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలోనే గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ 2024లో వార్షిక తలసరి వాడకం కేవలం 108 గుడ్లేనని అన్నారు. ఎగ్ డే లాంటి సమయాల్లోనైనా గుడ్డు ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు. నవంబర్ 20 నుండి 28 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ పార్టీ ఇండియా ఎక్స్పో 2025 పేరుతో దక్షిణ ఏసియాలోనే అతిపెద్ద పార్టీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్స్పోలో 50 దేశాలకు చెందిన 500 మంది ఎగ్జిబిటర్లు, 50,000 మందికి పైగా సందర్శకులు పాల్గొంటారన్నారు. This will be happening on 25th Knowledge Day ఉంటుంది. ఇక్కడ HICC లో నాలెడ్జ్ డే ఉంటుంది 25th of November. 26, 27, 28 November మా ఎగ్జిబిషన్ హైటెక్స్ హైదరాబాద్ లో ఉంటుంది. దాదాపు 40,000 స్క్వేర్ మీటర్ పైన ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాదాపు 45,000+ విజిటర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 500+ కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు వరల్డ్ ఓవర్ నుంచి. సో అందరికి ఇన్విటేషన్ ఉన్నది. ఈ పోల్ట్రీలో ఎవరికి ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నది పోల్ట్రీ ఫామ్ చేసుకోవడానికి, ఉన్న ఫార్మర్స్ కూడా వచ్చి దీంట్లో కొత్త టెక్నాలజీ వాడుకొని ఎట్లా ఫామ్ అప్గ్రేడ్ చేసుకోవాలా, కొత్త ఇండస్ట్రీ వాళ్ళు కొత్త స్టార్ట్అప్స్ కూడా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిబిషన్ in South Asia. We are looking for Animal Husbandry Minister SP Baghel sir. మేము వాళ్ళకి నిన్ననే ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినాము. ఇంకా సీఎం గారు కూడా మేము ఇచ్చి వచ్చినాము, మన రేవంత్ రెడ్డి గారు కూడా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సీఎం sir to also to visit this exhibition and inaugurate the exhibition.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చుని బిల్డర్లతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ భవనాలు, కమర్షియల్ భవనాలు వెలుస్తున్న మామూల్లో మత్తులు తూగుతూ అమాయక ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. కమిషనర్పై అవుట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలామంది ఉన్నారని, వారితో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రోజుల నుంచి నిన్న వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో రండి, సార్ ఉన్నారు, కమిషనర్ మేడం ఉన్నారు, ఆఫీస్లో అందరు ఉన్నారు. వెళ్ళి కూర్చున్నా, కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు 5 లక్షలు లేకపోతే 4 లక్షలు నంబర్ ఇస్తా, దాన్ని కొట్టాయి అని చెప్పిండ్రు. సరే సార్, నేను అంత కాదు సార్, నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని గంటలో వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి గుల్లగొట్టేసినారు. దాని తర్వాత మన పాండురంగారావు కూడా అక్కడ వచ్చి దగ్గరుండి చూసి గుల్లగొట్టి మళ్ళీ వెళ్ళిపోయినారు. మాకు చాలా రిక్వెస్ట్ చేసినాం, అన్ని చేసినాం సార్, మేము వేసింది ఏం లేదు, మెట్లు ఉన్నాయి, బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది, అంత ఏం డివేట్ చేయలే, ఏం చేయలే. అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు. ఈ సమస్యలో మీరు ఒకవేళ డిఫెన్స్ లోకి పోయి అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగిందా లేకపోతే డీవియేషన్స్ అయినాయా? డీవియేషన్స్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు, టీపీఓ గారు దానికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక పదవి కాలం అయిపోయిన మున్సిపల్ చైర్మన్ కు ఏం అధికారం ఉందని చెప్పి ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నాడు? కమర్షియల్ నాన్ కమర్షియల్ గురించి కమిషనర్ గారు మీరేనా మాట్లాడేది? మీ కళ్ళ ముందర అమీన్పూర్ లా ఎన్ని బిల్డింగ్లకు కమర్షియల్ పర్మిషన్ ఉన్నది ఒకసారి నాకు చెప్పండి. అమీన్పూర్ ప్రజలకు తెలియజేయండి. మీరు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్స్ లా అవకాశం ఇస్తారు, ఎఫ్టీఎల్ లా అవకాశం ఇస్తారు. మీరు కమిషనర్ అయినప్పటి నుంచి అమీన్పూర్ మొత్తం భ్రష్టు పట్టించారు మీరు. నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కు సంబంధించిన అధికారులను, ఈ కమిషనర్ గారిని ఇట్లా ఎందుకు గాలి కొదిలేసిరో ఒకసారి మీరు అంత ఈ అమీన్పూర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొన్ని దశాబ్దాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీసీ అభ్యర్థిని కేటాయించడం సంతోషకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు వెనుకబడ్డారని, రాహుల్ గాంధీ తెలంగాణలో 42% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సీట్ను బీసీ అభ్యర్థికి కేటాయించాలని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని వెనుకబడ్డ కులాల ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వెంకటేష్ యాదవ్, అస్మత్, ఉన్నీస్ తదితరులు పాల్గొన్నారు. 70 సంవత్సరాల నుంచి ఈ దేశం లోపట, ఈ రాష్ట్రం లోపట ఎక్కడ కూడా కులకరణ జరగలేదు. ఆ రోజు జోడయాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ ఈ దేశం లోపట ఖచ్చితంగా కులకరణ జరగాలి, ఈ బీసీలకు న్యాయం జరగాలి, యూత్ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ దేశం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని మున్నూరు కాపు వీళ్ళందరూ కూడా కొన్ని కులాలు, ఈ 16 క్యాస్ట్ల వాళ్ళు కూడా ఈరోజు నవీన్ యాదవ్ వైపు చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు యువత ఒకటి, వాళ్ళు చేసిన కొన్ని సేవలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కొన్ని సేవలు చేసుకుని రావడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది నేను పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ప్రజల్లో తిరిగి ఈరోజు అన్ని ఎంక్వైరీలు చేసుకొని వచ్చాము. తెలుసుకొని కావడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా
నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.